కేసీఆర్ హయాంలో తెలంగాణలో కాకులు కూడా మాయమైనాయి. అప్పుడు ఊరికో కాకి అని ఉండే కాకులు ఉన్నాయా మీ ఊళ్ళో? అనిపిస్తున్నాయి ఉన్నాయా ఏమన్నా? పిట్టకి పెడితే కూడా వస్తలేవు. ఊర విసుకెలా ఊర విసుకెళ్ళలేవు, కాకులు లేవు. కాకులు కూడా మాయమైపోయినాయి కేసీఆర్ పరిపాలనలో. ఓ తరమే అంతమైపోయింది. ఓ కత్త ఉంటుంది కాకుల మీద. ఒక ఆయన చచ్చిపోతాడట. ఒక ఆయన చచ్చిపోతే పాపం ఆ భార్య కొడుకు ఇద్దరు పోయి ఇంత ముద్ద పిండం పెడతారుగా. పిండం పెడితే కాకి ముట్టాలిగా. ఇక పిండం పెడతారట. పిండం పెట్టి ఎదురు చూస్తుంటారట కాకి కోసం. కాకి అంటే ఏందిగా పితృదేవతలు. అంతే. కేసీఆర్ అంటున్నారు. పితృదేవతలు ఆ రూపంలో వస్తారని అనుకుంటారు, భావిస్తారు. సరే వేమన అనేక పద్యాలు రాసిండు. పీదినే కాకి పితృడు ఎట్లా ఆయరా విశ్వదాభిరామ ఆయన పద్యాలు ఆయనకు వేరున్నాయి. పిండంబులను పెట్టి పితృలను తలపోసి ఏదో ఉంటది ఆ పద్యం. సరే అది అట్లా పెడితే అయితే ఈ తల్లి కొడుకు ఇట్లా కూర్చొని అది ఎప్పుడు కాకి ముట్టాలి కదా పిండాన్ని. కాకిని ఇక చనిపోయిన ఆయన ఆత్మ లెక్క భావిస్తారు. బలగం సినిమా మీ అందరికి ఎరికే కదా. అయితే ఈ కాకి ఇట్లా పెట్టి ముద్దాడ పెట్టి కూర్చున్నట. కాకి కావు 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 అని చూసి వెళ్ళిపోయిందట. తక్కువ ముట్టుకోలే. అరే ఏంది కాకి ఇట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ ఇంకో ఆడుతుంటే మళ్ళీ కాకి కావు 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 అని మళ్ళీ వచ్చి పిండాన్ని చూసిందట. మళ్ళీ వెళ్ళిపోయిందట. మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే ఇక కాకి ముడతలేదు. కాకి ముట్టకపోతే ఇంకా ఆయన అశాంతితో ఉన్నట్టుగా మళ్ళా ఒకసారి కాకి వచ్చి కావు 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 అని వచ్చి 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 మళ్ళీ ఎగిరిపోయిందట. ఏమో ఇట్లా పోతుంది రా కాకి అంటే అప్పుడు ఆ పోరాడు చెప్పిండట. అమ్మ నువ్వు లోపలికి ఓ నిన్ను డాడీ ఇంకా భయపడుతుండు. డాడీ ఇంకా భయపడుతుండు చూసి అట్లా భయపెట్టావు కేసీఆర్ తెలంగాణ. నువ్వు నీ దండ పెడతా. అమ్మా तुम अंदर जाओ डैडी अभी